హైదరాబాద్ చైతన్యపురిలో పోలీసులు రైడ్ చేశారు. దాంట్లో ప్రధానంగా వైల్డ్ అనే ఒక పబ్‌ని రైడ్ చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా సెమీ న్యూడ్‌గా డాన్సులు చేయడము, కస్టమర్స్‌ని అట్రాక్ట్ చేయడానికి కొంతమంది పలుగురు అశ్లీలంగా నృత్యాలు చేస్తున్నారు. సుమారుగా 17 మెంబర్స్‌ని అరెస్ట్ చేశారు. దాంట్లో యాజమాన్యాన్ని కూడా పూర్తిగా ఎవరైతే మేనేజ్మెంట్ ఉన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేసిన చైతన్యపురి పోలీసులు. ప్రధానంగా 17 మెంబర్స్ దాంట్లో మహిళలు ఉన్నారని కూడా తెలుస్తుంది. మొత్తం మీద కూడా అశ్లీలంగా డాన్సులు చేస్తూ కస్టమర్‌ని అట్రాక్ట్ చేసి బిల్లులు అధికంగా వసూలు చేయడానికే ఇటువంటివి పాల్పడ్డారని కూడా మొత్తం మీద అయితే తెలుస్తుంది. అర్ధరాత్రి వేళ కూడా లౌడ్ మ్యూజిక్ పెట్టుకొని విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు పూర్తిగా చేస్తున్నారని తెలుస్తుంది. మొత్తం మీద మనతో పాటు ఎస్హెచ్ఓ చైతన్యపురి ఉన్నారు. నమస్తే సార్. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ అంతా కూడా ఇటువంటి కేసులు అనేక కేసులు నమోదవుతున్నాయి. ఏదైతే ఆ పబ్ పేరేంటి? ప్రధానంగా ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఏ ఏ కేసెస్ పెట్టారు? నిన్నటి రోజు 14th ఏప్రిల్ రోజు నైట్ 10 ఆ టైంలో మనకి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ మీద మా ఎస్ఐ గారు నెక్స్ట్ ఉమెన్ స్టాఫ్ వైల్డ్ హార్ట్స్ పబ్ అని చెప్పి మనకి కిల్లా మైసమ్మ టెంపుల్ సరూర్ నగర్ చైతన్యపురి లిమిట్స్లో ఉంటుంది. దాని మీద మా ఎస్ఐ గారు లేడీస్ పోయి చూసేసరికి అక్కడ లేడీస్ ఒక 16 మెంబర్స్ లేడీస్ ఉన్నారు. అక్కడ మోటివ్ మెయిన్ ఏంటంటే ఆ ఓనర్ ఎవరైతే ఉంటారో రాము అని చెప్పి అతను డైరెక్ట్ ఈ లేడీస్ని డైరెక్ట్ ఎంగేజ్ చేసుకుంటారు. యాక్చువల్గా లోనకి ఎంట్రీ కావాలంటే ఒక్కొక్క పర్సన్కి 1000 రూపీస్ ఎంట్రీ ఫీజు ఉంటుంది. ఈ పర్సన్ ఏం చేస్తాడంటే రాము అనే పర్సన్ లేడీస్ ఎవరైతే ఉంటారో ఆ లేడీస్కి ఫ్రీ పాస్ ఇచ్చేస్తారు. లోనికి వెళ్తారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ లేడీస్ వాళ్ళు పోయిన తర్వాత అక్కడ సింగిల్గా ఎవరైతే జెంట్స్ వస్తారో ఆ జెంట్స్ దగ్గరికి వెళ్ళేసి పక్కన మాట కలిపి పక్కన కూర్చొని డైరెక్ట్ వాళ్ళకి బాడీ అట్లా టచ్ చేసుకుంటూ డైరెక్ట్ కంపెనీ కలుపుతారు. కనిపిన తర్వాత అతను డైరెక్టు ఈ అమ్మాయి డైరెక్టు ఆ పర్సన్ ఏం చేస్తారు, ఈ అమ్మాయికి కూడా ఆ డ్రింకు తాపించడం జరుగుతుంది. మెయిన్ మోటివ్ ఏంటంటే ఈ ఓనర్ది డైరెక్ట్ ఈ పర్సన్ సింగిల్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఒక్కరే ఉంటే అదవుతుందని చెప్పి ఆ అమ్మాయిని రెచ్చగొట్టేసి అతనితోటి కలిసి ఉండేటట్టు చేసేసి డైరెక్ట్ ఇద్దరు ఉండటం వల్ల మనకి బిల్స్ ఎక్కువ రావాలనే ఉద్దేశంతో ఈ కస్టమర్స్ని చీట్ చేసేసి డబ్బులు ఎక్కువ సంపాదించాలనే ఉద్దేశంతో ఈ గైడ్లైన్స్ ఏదైతే ఉన్నాయో మనకు పబ్బు ఆ గైడ్లైన్స్ దానికి వైలేషన్ చేసేసి డైరెక్టు ఇట్లా చేస్తుంటారు. దాంట్లో డైరెక్ట్ టోటల్ 16 మెంబర్స్ అమ్మాయిలు ఉన్నారు. దాంతోపాటు డీజే ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో డీజే ఆపరేటర్ని కూడా పట్టుకోవడం జరిగింది. టోటల్ 17 మెంబర్స్ని ఒకటి డిఎన్ఆర్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసి కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అంటే వీళ్ళకి డ్రగ్ టెస్ట్‌లు చేయడం గానీ, లేకపోతే బ్లడ్ శాంపిల్స్ ఇవన్నీ ఏమైనా తీసుకున్నారా? అట్లాంటివి ఏం చేయలేదండి. డ్రగ్స్ టెస్టులు కాదు. మెయిన్ మనకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ లేడీస్‌ని తీసుకొచ్చేసి జెంట్స్‌ని అట్రాక్ట్ చేసేసి వాళ్ళని ఇట్లా మెయిన్ మన అమౌంట్ ఎక్కువ సంపాదించాలనే ఉద్దేశంతోటి ఇట్లా చేస్తుండు. దాని మీద అంటే లేడీస్ అందరూ గూడా ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళా? లేకపోతే లోకల్ వాళ్ళా? ఎంతెంత డబ్బులిస్తారు వీళ్ళకి? ఒకవేళ డబ్బులిస్తే పూర్తిగా వీళ్ళే మేనేజ్‌మెంట్ వాళ్ళు డబ్బులిస్తారా? లేకపోతే కస్టమర్స్ డబ్బులిస్తారా? ప్రధానంగా ఒక్కొక్క టేబుల్‌కి ఒక్కొక్క మహిళను పెడుతున్నారంటూ కూడా సమాచారం వస్తుంది. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బాంబే నుంచి ఇక్కడి నుంచి కాదండి. మొత్తం లోకల్ ఏరియా నుంచి వచ్చారు. వీళ్ళు డైరెక్ట్ మామూలుగా జాబ్ చేసుకునే వాళ్ళు బ్యూటీషియన్స్, నెక్స్ట్ సినీ దాంట్లో ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో బిజినెస్ మెన్ అట్లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో డైరెక్ట్ మేనేజ్మెంట్ డబ్బులు ఇచ్చడం అని ఉండదు. డైరెక్ట్ ఆ పర్సన్ వచ్చిన తర్వాత ఫ్రీ ఎంట్రీ ఇస్తారు కదా. ఇచ్చిన తర్వాత ఎవరైతే కస్టమర్స్ ఉంటారో కస్టమరు ఆ పర్సన్ ఆ అమ్మాయితోటి కూర్చున్నందుకు ఆ కస్టమరే డైరెక్ట్ అమౌంట్ వీళ్ళకి పే చేస్తుంటారు. 1000 నుంచి 1500, 2000 వరకు ఆ కస్టమర్ పే చేస్తుంటారు. కస్టమర్సే వీళ్ళు పే చేస్తుంటారు. దాని మీద అట్లా ఉంటుంది. ఓకే. అంటే వీళ్ళు కపుల్స్‌ని కాకుండా ఎవరైతే మేల్ కస్టమర్స్ స్టాగ్ ఎంట్రీస్ వస్తారో వాళ్ళని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. సెమీ న్యూడ్‌గా కూడా డాన్సులు చేస్తారు అసభ్యంగా అనుకుంటూ కూడా తెలుస్తుంది. ఇప్పుడు అంటే వాళ్ళు ఎవరైతే పబ్‌కి వచ్చిన తర్వాత కపుల్స్ వస్తారు కదా. కపుల్స్ వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. సింగిల్ పర్సన్ ఎవరైతే ఉంటారో సింగిల్ పర్సన్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అతనితోటి డైరెక్ట్ ఇట్లా డ్యాన్స్ చేద్దామని చెప్పి ఈ లేడీసే డైరెక్ట్ ఓనర్ యొక్క ప్రోత్సాహంతోటి ఇట్లా చేయాలని చెప్పి డ్యాన్స్ చేయాలి వాళ్ళతోటి కలిసి చేయండి అని చెప్పి చెప్తుంటారు. చెప్పినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కలిసి డ్యాన్స్ చేయటం అట్లా జరుగుతుంటాయి అట్లా. అంటే ఇదంతా కూడా పబ్‌లోనే జరుగుతదా ప్రధానంగా? లేదంటే అక్కడ మాట్లాడుకొని మహిళలను బయటికి తీసుకెళ్లడాలు, వన్ నైట్ స్టాండ్ ఇటువంటివి కూడా ఏమైనా ఘటనలు చోటు చేసుకుంటున్నాయా? అయితే ఇప్పుడు అలాంటిది ఏదైతే ఉందో దాని మీద కూడా మేము ఒకసారి ఎంక్వైరీ చేస్తాం. ప్రెజెంట్ అయితే ఇప్పుడు దీని మీద ఇంతవరకే వచ్చింది. అది మీరు చెప్పిన ఏదైతే ఉందో దాని మీద కూడా మేము ఒకసారి ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీ చేస్తే దాని మీద యాక్షన్ తీసుకుంటాం. నిర్వాహకులు ఎవరెవరు ఉన్నారు? వాళ్ళ పేర్లేంటి? వాళ్ళ మీద ఏమైనా కేసులు నమోదు చేశారా?
ఓనర్ ఎవరైతే ఉన్నారో రాము అని చెప్పి అతను రాము ఉన్నాడు. నెక్స్ట్ మన ఆపరేటర్ ఉంటారు కదా, మేనేజర్ సంతోష్ అని చెప్పి వాళ్ళ మీద కూడా కేసు రిజిస్టర్ జరిగింది. వాళ్ళిద్దరు అబ్స్కాండింగ్ ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికీ మనం నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఈ మహిళలకి నోటీసులు ఇచ్చారా లేదంటే ఎట్లా కౌన్సిలింగ్కి పంపిస్తారా ఏంటి? నోటీస్ ఇచ్చాము, వీళ్ళకి నోటీసులు ఇచ్చాము. 41A కింద నోటీసులు ఇచ్చాము. నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో ఓనర్స్ని ప్లస్ సంతోష్ వాళ్ళని కూడా ఇమీడియట్లీ పట్టుకుంటాం. గతంలో ఇదే పబ్ మీద ఏదైనా హిస్టరీ, ఏదైనా ట్రాక్ రికార్డ్ ఏదైనా ఉందా? ఇదే మహిళల మీద ఏదైనా ఒఫెన్సివ్ మళ్ళీ గతంలో ఉన్నట్టు ఇప్పుడు ఏమైనా చోటు చేసుకున్నారా? ఇంతకుముందు అయితే ఏం లేదు. ఫస్ట్ ఇదే కేసు ఇప్పుడు మనకి వచ్చింది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ మీద మేము కేసు రిజిస్టర్ చేసాం. ఇంతకుముందు అయితే ఇంతవరకు ఏం కేసెస్ లేవు. చైతన్యపురి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో కూడా సుమారుగా 3 నుంచి 4 పప్పుల వరకు ఉన్నాయి. వాటిపైన నిఘా ఎలా పెడతారో, మీకు ఎటువంటి సమాచారం వస్తుంటుంది? అంటే ప్రధానంగా వీకెండ్స్లోనే కాకుండా వీక్ డేస్లో కూడా పార్టీలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏరియాకు ఒక పబ్ అయిపోయింది కాబట్టి మాస్ క్రౌడ్ ఎక్కువ ఉంటారు. ఇక్కడ ఎలా కంట్రోల్ చేస్తుంటారు? మొత్తం మాకు చైతన్యపురి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో టోటల్ 3 పబ్స్ ఉన్నాయి. ఈ పబ్ కాకుండా మిగతా 2 ఉన్నాయి. వీటి మీద కూడా జస్ట్ ఇన్ఫర్మేషన్ పెట్టి మా నిఘా పెట్టేసి నెక్స్ట్ ఇట్లాంటి ఏదన్నా కనుక అయితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకొని కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. మిగతా 2 ఉన్నాయి కదా, వాటి మీద కూడా ఖచ్చితంగా ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే కేసెస్ రిజిస్టర్ చేస్తాం. రైట్. ఇది అంటే ప్రస్తుతానికి హైదరాబాద్లో జరుగుతున్న పబ్బుల దందా మాత్రము ఒక తర్వాత ఒకటి వెలుగులోకి వస్తుంది. అది ప్రధానంగా చూసుకుంటే కూడా ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క పబ్బులు అనేవి కూడా ఇటీవల కాలంలో చాలా ఎస్టాబ్లిష్ అయినాయి. ఒకవైపు కస్టమర్ని ఆకట్టుకోవడానికి టేబుల్కి ఒక మహిళను పెడుతున్నారు. ప్రధానంగా వాళ్ళకి అధికంగా డబ్బులు ఇవ్వడం, ఒఫెన్సివ్ అంటే పూర్తిగా కూడా సెమీ నూడ్గా డాన్సులు చేయడం, పబ్బులకి ఎక్కడైతే టేబుల్స్ ఉంటే ఒక్కొక్క టేబుల్కి ఒక్కొక్క అమ్మాయిలను పెట్టడం, స్టాక్స్ని కూడా అట్రాక్ట్ చేసే విధంగా, దాని తర్వాత అధికంగా వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకోవడము, పూర్తిగా కూడా ఎక్కువ ఆల్కహాల్ తాగి పియడం, దాని తర్వాత బిల్లు రూపంలో అధికంగా డబ్బులు తీసుకోవడం, ఆ తర్వాత మీతో డాన్స్ చేసినందుకు మాకు డబ్బులు ఇవ్వాలంటూ కూడా బెదిరించడం, ఇటువంటి గతంలో జరిగాయి. ఇప్పుడు కూడా అనేక సార్లు బయటకు వస్తున్నాయి. అంటే ఖచ్చితంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇటువంటి పబ్లలో వెళ్ళడం వల్ల మీరు ఖచ్చితంగా ఇబ్బందులు పాలు పడతారని కూడా పూర్తిగా తెలుస్తుంది. కెమెరామ్యాన్ జ్ఞానేశ్వర్తో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.